హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సంగతి ఏంటంటే 3 years బ్యాక్ ఐకియాకి వెళ్ళా. దాని తర్వాత సుధీర్ నన్ను తీసుకెళ్ళాను అన్నాడు. ఎందుకంటే మేము వెళ్ళడానికి 1 to 1.5 hours బేస్డ్ ఆన్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో అంత లాంగ్ ఐకియాకి అవసరమే లేదు, అక్కడ అంత స్టఫ్ ఏమి ఉండదు, నువ్వు కొనుక్కునేంత అని ఆయన లాజిక్. కానీ నాకెందుకో ఐకియాకి వెళ్ళాలి అని ఉండిండే. సో ఫ్రెండ్స్ని అడిగి ఫైనల్లీ ఒప్పించి ఈరోజు వెళ్తున్నా అనమాట. అందుకే టకటకా పనులన్నీ చేసేసుకుంటున్నా. పిల్లలు ఇంకా లేలేదు, పడుకున్నారు. హాలిడే సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, కొంచెం లేట్గానే లేస్తారు. వాళ్ళు లేసే లోపల బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకొని తర్వాత వెళ్ళాలి అన్నది ప్లాన్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరి అండ్ చోలే. చాలా రోజులైంది ఈ కాంబినేషన్ తిని. నాకైతే పూరి చోలేనే ఇష్టం, సుధీర్కి పూరి చట్నీ బేసన్ ఈ కాంబినేషన్ ఇష్టం అనమాట. మోస్ట్లీ అట్లాగే చేస్తా, ఇది నా కోసం అన్నట్టు. అండ్ పూరి చేయడానికి కూడా నేను మైదా యూస్ చెయ్యను, చపాతీ పిండినే యూస్ చేస్తా. దాంట్లో కొంచెం వామ్ వాటర్ వేసి పిండి మిక్స్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. కర్రీ అయితే అయిపోయింది, అయితే పూరీ చేస్తున్నా. అంతలోపల పిల్లలు కూడా వచ్చేసారు. పూరీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ పొగకి ఇంట్లో అలారం మాత్రం మోగుతుంది. అసలు ఆ సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ ఆ ఫైర్ అలారం దగ్గర ఊపుకుంటూ ఉన్నారు. వేడివేడిగా పూరీతో వేడివేడిగా బిగ్ బాస్ షో చూస్తున్నాం మార్నింగే. అదే మనకి ఇండియన్ టైంలోనే మాకు ఇక్కడ ఛానల్లో చూస్తున్నా అనమాట. ఎవరు బిగ్ బాస్ విన్నర్ ఎవరెవరని వెయిట్ చేసుకుంటూ. అండ్ ఫైనల్లీ కళ్యాణే విన్ అవ్వాలని అనుకున్నా. అండ్ ఫైనల్గా కళ్యాణ్ విన్ అయిన తర్వాత సో మంచిగా తినేసి, అండ్ యాక్చువల్గా లంచ్ కూడా ఇక్కడే చేయాల్సిందే, అంటే చేశాను, కుక్ చేశాను, కానీ తినలేదనమాట. టైం అయిపోయింది అప్పటికే. సరే వెళ్ళిపోదాం కదా, అది డిన్నర్కి తినచ్చు అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అండ్ మెయిన్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా పిల్లలు లేట్గా రావడంతో అసలు ఆకలి అవ్వలేదన్నమాట. వాళ్ళు తిను అన్న వాళ్ళు తినలేదు, మాకు తినాలనిపించలేదు. కానీ ఈ జర్నీలో బాగా ఆకలైంది. ఆల్మోస్ట్ నియర్లీ ఒక 1 hour టైం పట్టింది కదా. మళ్ళీ ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ చూపించే ఫుడ్ ఒకప్పుడు నేనైతే అసలు దీని దగ్గరికి కూడా రాకపోయేదాన్ని. చాలా చేంజెస్ తెచ్చుకున్నాను నా లైఫ్లో. అసలు ఇట్లాంటివి తింటాను అని కూడా ఎప్పుడు నాకు అసలు థాట్ కూడా ఉండేది కాదు. నార్మల్ అన్నం పప్పు తప్ప ఇంకేది ఇష్టపడేది కాదు, అసలు టచ్ కూడా చెయ్యను అనమాట. టేస్ట్ చేయడానికి కూడా ఇష్టపడను. అట్లాంటిది ఇప్పుడు చాలా వరకు తింటున్నా. అండ్ ఈ పేస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది, అసలు సూపర్ ఉండింది ఇప్పుడు తీసుకున్న అన్నిట్లో. అండ్ ఫిష్ కూడా తీసుకున్నాం అనమాట. కార్డ్ ఇష్టం నాకు, సో అంటే అది కూడా రీసెంట్గానే నేర్చుకున్నాను అనుకోండి తినడం. అది కూడా చాలా బాగుండింది. సో అంతా తినేసి స్టార్ట్ చేసామన్నమాట షాపింగ్. నాకు ఈ క్యాబినెట్ నచ్చింది, కానీ ఆ ప్రైస్ చూసేసరికి షాక్ అయ్యా. $200 అంటే. ఇక్కడ ఐకియాలో మనకి ఇట్లా ఆఫీస్ రూమ్స్ కానీ, కిడ్ బెడ్రూమ్స్ కానీ, మాస్టర్ బెడ్రూమ్స్ వాట్ ఎవర్ ఇట్లా మన హోమ్ రిలేటెడ్ వాళ్ళు ఒక థీమ్ సెట్ చేసి పెడతారు కదా. సో అవన్నీ చూడడం బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఇంకేమైనా సెటప్ చేసుకోవడానికి మనకు కూడా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి కదా. కొన్ని బాగా నచ్చాయి, కొన్ని ఫొటోస్ తీసి పెట్టుకుంటా అనమాట. అట్లాంటి ఏరియా ఏమన్నా క్యాబినెట్స్ కానీ అట్లా కొన్ని పిక్స్ తీసుకొని పెట్టుకుంటాను. నాకు ఈ క్యాబినెట్ కూడా నచ్చింది. మా ఇంట్లో ఇంత పెద్ద ప్లేస్ లేదు తీసుకున్నా కానీ. ఈ కిచెన్ థీమ్ కూడా నాకు నచ్చింది. నేను వాంటెడ్లీ ఓన్లీ కిచెన్ థీమ్స్, బెడ్రూమ్ థీమ్స్ తీసా అనమాట. సో నాతో పాటు చాలామంది ఉంటారు ఇంట్రెస్టెడ్, లైక్ చూసి మన ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకునేలాగా. సో అందుకే వీటిని మాత్రమే క్లియర్గా వీడియో తీశాను. హోప్ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు అనే థాట్తో అనమాట. అండ్ ఇదైతే అసలు నాకు ఇది కిడ్స్ బెడ్రూమ్ ప్లే ఏరియానో కైండ్ ఆఫ్ థింగ్. నాకు అసలు ఆ కలర్ కాంబినేషనే నచ్చలేదు. అంత బ్రైట్ గ్రీన్ ఎట్లా పెట్టుకుంటాం అబ్బా అని. పిల్లలైతే బాగా ఆడుకుంటూ మంచిగా టైంపాస్ చేశారు. ఇప్పుడు ఫ్రిడ్జెస్ కూడా అన్నీ ఇట్లా లోపలికి ఇన్సర్ట్ చేసి మనకి ఆ కబోర్డ్స్లా లోపలనే వచ్చేటట్టు వస్తున్నాయి కదా. సో బాగుంటాయి బయట నుంచి లుక్. ఈ కిచెన్ సెటప్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సుధీర్కి ఇట్లా డార్క్ కాంబినేషన్ విత్ వుడ్ కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట. సో అండ్ ఈ బ్లాక్ మొత్తం గ్రెనేట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ క్యాబినెట్స్ కూడా అన్ని మ్యాట్ ఫినిషింగ్ వచ్చి చాలా క్లాస్ ఉంది. ఇటు సైడ్ ఏమో గ్రనైట్ కౌంటర్ టాప్ బ్లాక్ ఇచ్చి కింద కూడా బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఇటు మాత్రం క్యాబినెట్స్ వుడ్ ఇచ్చాడు. సో ఇవి కూడా కొంచెం అంటే డీసెంట్ లుక్ అట్లా ఉండేటట్టు. అండ్ ఈ స్టవ్ పైన ఉండే చిమ్నీ కూడా దాని లోపలికే ఇన్సర్ట్ అయ్యేలాగా చూసారు. ఇంకా ఫ్రిడ్జ్ ఎట్లాగో లోపలే ఉంటుంది క్యాబినెట్స్ లోపలే. సో ఈ లుక్ బాగుందన్నమాట. ఓవరాల్ ఈ నా కిచెన్ సెటప్ బాగా నచ్చింది.
అండ్ ఇక్కడ లాండ్రీ ఏరియా ఇదొక్కటే కనిపించింది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే అట్లా సెటప్ చేసుకోవచ్చు మనం వాషింగ్ ఏరియా పైన. సో ఇమ్మీడియట్గా హ్యాంగ్ చేసుకోవడానికి. సో మాకు కూడా వేరే ఒక ఐడియా ఉండిందనమాట. సో అక్కడ చూసి ఇంకొన్ని ఐడియాస్ తెచ్చుకొని సరే నెక్స్ట్ DIY స్టార్ట్ చేద్దాంలే అనుకున్నాం. అండ్ ఈ వైట్ కిచెన్ అయితే నాకు ఇక్కడ మీకు వీడియోలో చూస్తే ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే అసలు అంటే ఆ లుక్ రావట్లేదు అనమాట. ఏదో ప్లెయిన్గా ఉన్నట్టు అట్లా అనిపించింది నాకు. అండ్ కొందరికైతే ఆ వైట్ కాంబినేషనే ఫేవరెట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ బయట ప్యాటియో ఒక సెటప్ ఉందన్నమాట. దీని కింద ఫ్లోరింగ్ ఇది దూరం నుంచి చూడడానికి బాగుంది, కానీ కాకపోతే కొంచెం క్లీనింగ్కి వాటికి ఎక్కువ ట్రబుల్ అవుతుంది. అండ్ ఈ గ్రీన్ కాంబినేషనే అసలు ఈసారి ఎక్కువ చూసా. ఇవేమో నాకు అంత నచ్చట్లేదు ఈ గ్రీన్. మేము ఎప్పటి నుంచో మా కిచెన్ సింక్ చేంజ్ చేద్దాము అని అనుకుంటుండే. సో ఇక్కడ కూడా చెక్ చేస్తున్నాం అనమాట ప్రైసెస్. కంపేర్ టు కాస్కో ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్నే అనిపించినాయి మాకు. బట్ నాకు ఒక్కటి అక్కడ నచ్చింది, కానీ మళ్ళీ మాకు గ్రానైట్ అంతా పగలగొట్టాల్సి వస్తుందేమో అని కొంచెం ఆలోచిస్తున్నాం. అండ్ ఇక్కడైతే ఈ బాక్సెస్, ఈ గ్లాస్ బాక్సెస్కి పైన ప్లాస్టిక్ది వచ్చిందేమో $3.99 ఉంది. ఈ వుడ్ది వచ్చిందేమో $9 ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ ఆ వుడ్ లేకపోతే బాగుండేమో అని అనిపించింది. మనం ఎప్పుడైనా ఫుడ్ పెట్టి మర్చిపోయామనుకో, ఫంగస్ వచ్చిందనుకో ఇంకా అంతే కదా. ఆ వుడ్ అంత రిస్క్ తీసుకోలేము కదా. ఇక్కడ చూస్తున్న బౌల్స్ కూడా చూడడానికి బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, కానీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. $19 సంథింగ్ ఏమో ఉంది. అంత అవసరం లేదు అని అనుకున్నా. ఇక్కడ ఇంకా కొన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ బౌల్స్ ప్లాస్టిక్స్వి సెట్ కానీ, ఈ కిచెన్ టవల్స్ కానీ, సో ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. మరీ ఎక్కువ డీల్స్ ఏం లేవు. అంటే అబ్బా బాగున్నాయి కదా, మంచి డీల్ కదా, కొనుక్కొని తీసుకెళ్ళచ్చు అన్నట్లు మాత్రం అయితే కిచెన్ థింగ్స్ నాకైతే ఏం కనిపించలేదు. నెక్స్ట్ ఐటమ్స్ చూసేద్దాం. ఇవి కొన్ని ఆర్గనైజర్స్ చూసా. ఇవైతే $40 ఉన్నాయి. ఇవైతే ఇంకా మరీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టారు. కొంచెం చిన్న సైజు ఉన్నవైతే $30 అట్లా. ఇవి నేను $15కి $20కి వేరే స్టోర్లో ఇంతకుముందు తీసుకున్నా. అండ్ ఇక్కడ కొన్ని కాఫీ మిక్సర్ వాన్స్ అవి ఉన్నాయన్నమాట. $4కి $10కి అట్లా. అండ్ ఈ కప్ చూడడానికి అయితే చిన్నగా అనిపించింది, ఓపెన్ చేస్తే కొంచెం పెద్దగా ఉంది. $2 అంట. అండ్ నెక్స్ట్ ఇంకా ఆఫీస్ సెటప్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ కొన్ని పర్చేస్ చేద్దామని అనుకున్నాము సుధీర్ ఆఫీస్ కోసం. ఈ రూమ్ అయితే బాగుంది, చాలా కలర్ఫుల్గా. గేమ్స్ అవి బాగా ఆడే వాళ్ళకి ఇట్లాంటి ఒక సెటప్ బాగా నచ్చచ్చు. అండ్ సుధీర్ ఆఫీస్ కోసం కొన్ని తీసుకుందామని అనుకున్నాం కదా. సో కొన్ని పెగ్ బోర్డ్స్ అవి తీసుకుందామని అనుకున్నాం అనమాట, అన్నీ అరేంజ్ చేసుకోవడానికి. సో ఇదైతే ఒక సెట్లో ఒక చిన్న బాక్స్, ఒక ట్రే అట్లాంటివన్నీ $15 ఉంది. ఈ పెగ్ బోర్డ్ అయితే బ్లాక్ కలర్దే తీసుకున్నాం, $30 ఉండింది అనమాట. సో అదొకటి తీసుకున్నాము. అండ్ ఇక్కడ కొన్ని వైర్స్ అన్నీ ఇంకా ఆఫీస్ రిలేటెడే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని ఆఫీస్ టేబుల్స్ ఉంటే అవి కూడా కొన్ని చూస్తున్నాడు అనమాట. దీని తర్వాత కొన్ని కిడ్స్ బెడ్రూమ్ ఐడియాస్ ఉండిండే. అండ్ ఇంకా మన క్లాజెట్ ఐడియాస్ కూడా ఉండే అనమాట. సో అటు కూడా వెళ్ళాము. ఈ బెడ్రూమ్ అయితే చాలా సింపుల్గా నీట్గా బాగా అనిపించింది. నాకు బాగా నచ్చింది అనమాట. పిలిచి చూపిస్తుంది, సింపుల్గా బాగుంది కదమ్మా, అద్వికి కూడా ఇట్లా సెటప్ చేయొచ్చు అని. అండ్ వాడి రూమ్ స్పేస్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. ఒక బెడ్, ఇంకా వాడికి స్టడీ టేబుల్, అది ఇంకొంచెం వాక్ చేయడానికి కొంచెం స్పేస్ ఉంటుంది అంతే. సో క్లాజెట్ ఎట్లాగో లోపల ఇచ్చింటారు కదా, అట్లా కొన్ని ఐడియాస్. అంటే సింపుల్గా తక్కువ ఉంటేనే బెటర్. ఆల్రెడీ బొమ్మలేసి ఎట్లాగో మిస్ చేస్తాడు. సో ఇప్పటికైతే వాడు రూమ్ ఏం అరేంజ్ చేయదలుచుకోలేదన్నమాట, జస్ట్ ఉన్నది ఉన్నట్టు వదిలేసాము. సో ఇక్కడితో ఒక జోన్ అంతా కవర్ చేసేసి నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నాం. కాసేపు ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తిన్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లాగో అదే లైన్లో నుంచి వెళ్ళాలి. వెళ్తూ అక్కడ ఉన్నవన్నీ చిన్న క్లిప్స్తో కవర్ చేసా. ఇక్కడైతే అన్నీ మనం బేక్ చేసుకోవడానికి ట్రేస్ అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట, ఓవెన్ బేస్డ్ అన్నీ. కొన్ని గ్లాస్ కంటైనర్స్ ఉన్నాయి, ఇవి $10 ఉన్నాయన్నమాట, సెట్ ఆఫ్ 4. అండ్ ఇక్కడ ఒక స్పిన్నర్ కూడా ఉంది. సో ఇది $18. మామూలుగా హోమ్ గుడ్స్లో దీనికంటే ఇంకా తక్కువ వస్తుంది. రాస్లో కూడా మనకి ఇంకా కొంచెం తక్కువకే దొరుకుతుంది. అండ్ ఇక్కడ కొన్ని స్టీల్ ప్యాన్స్, ఇట్లా వాక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ $50 ఈజ్ టూ మచ్. దీనికంటే కాస్కోలోనే మనకు ఇంకా కొంచెం క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా బెస్టే దొరుకుతుంది కంపేర్ టు ఐకియా, నేను కంపేర్ చేసింది అయితే. ఇక్కడ 2 గ్లాస్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట. ఇవి సెట్ ఆఫ్ 2 $7.99 ఉన్నాయి. ఇంకొకటేమో సెట్ ఆఫ్ 4 ఉన్నాయి. 2 చిన్న బాక్సెస్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇదైతే $15 ఉంది.
సో కొంచెం మనకి ఆ లిడ్ డిఫరెంట్గా వచ్చింది. అండ్ ఈ బ్యాంబూవి కూడా నాకు బాగా ఇష్టం. లాస్ట్ ఇయర్ మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మిన్నీసోటా వెళ్ళినప్పుడు, అక్కడ ఒక నార్మల్ ఒక ఇండియన్ స్టోర్, గ్రాసరీ స్టోర్లో సో ఇట్లాంటిదే ఉండే, జస్ట్ $5కే. కాకపోతే 2 లేయర్స్ లేవన్నమాట, సింగిల్ది ఉండిండే. సో ఇట్లా మోమోస్ అవన్నీ బేక్ చేసుకోవడానికి, అదే స్టీమ్ చేసుకొని తినడానికి చాలా బాగుండింది. బట్ ఇదైతే కొంచెం ఎక్కువే ఉంది, $30 అంట. సో అందుకేం తీసుకోలేదు. అండ్ ఇక్కడ అన్ని టేబుల్ రన్నర్స్ అవన్నీ ఉన్నాయి. నాకు ఈ టేబుల్ రన్నర్ బాగా నచ్చిందనమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తే చూడండి, ఇట్ సైడ్ 2 డిఫరెంట్ కలర్స్ ఉంది. కానీ మా ఇంటికి సెట్ అవ్వదు. ఎవరైనా కొంచెం అంటే ఈ కలర్ టోన్స్ అట్లా హాల్లో అంతా సెటప్ చేసుకున్న వాళ్ళకైతే లుక్ చాలా బాగుంటుంది. ఇది బాగా నచ్చింది నాకు. ఇంకా కొన్ని ఉండే క్లాత్వి అన్నీ పింక్ టోన్లోనే ఉన్నాయన్నమాట కొన్ని మ్యాక్సిమం. ఇంకొన్ని అయితే గ్రే అండ్ క్రీమ్ కూడా 1 or 2 కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇవి రీసెంట్గా ఉన్నట్టున్నాయి, బాగున్నాయి, న్యూ కలెక్షన్స్ అని న్యూ ట్యాగ్ కూడా పెట్టారు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఐటమ్స్ కొంచెం స్పీడప్ చేద్దాం. ఇక్కడ అన్ని గ్లాసెసే ఉన్నాయన్నమాట. నేను కొన్ని సెట్స్ ఇక్కడ ఐకియా నుంచి కూడా తీసుకున్నా గ్లాసెస్వి, కానీ ఈసారి మాత్రం చాలా అన్ని ప్లెయిన్గా కనిపించినాయి. అంటే ఫ్యూ డిజైన్స్ అట్లా ఏం లేవన్నమాట. అండ్ ఈ స్టోరేజ్ బాక్సెస్ ఇవి ప్లాస్టిక్వే, మనం ప్యాంట్రీలో యూజ్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. అండ్ బ్యాంబూవి కూడా ఉన్నాయి, కానీ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. $40, $50, $60 ఈ రేంజ్లో అనమాట. కొన్ని కొత్త కలెక్షన్స్ కూడా ఉన్నాయి కలర్ఫుల్గా, కాకపోతే ప్రైజెస్ మాత్రం అన్నీ ఇదే రేంజ్లో ఉన్నాయి, తక్కువ అయితే అసలు లేవు. చూడ్డానికి కొంచెం బాగున్నా ఇంత కాస్ట్ పెట్టి ఇంట్లో ఆర్గనైజింగ్ సెటప్ చేస్తామా అని ఒకటి అనిపించింది. బట్ నేనైతే చేయను. ఇది ఒక్కదానికే ఎందుకో ప్రైస్ డిస్కౌంట్ ఉంది, $20ది $12కి. అండ్ ఈ చిన్న క్లాక్ అయితే మన కిచెన్ అలారం సెటప్ అనమాట. అండ్ మిగతా వాల్ క్లాక్స్ కూడా, అండ్ ఇంకా వాల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, బట్ అవేమంత బాగాలేవు. అండ్ ఈ ఫ్లవర్ వేస్ బాగుంది, క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్. ఇవన్నీ కొన్ని క్యాండిల్స్. ఇంకా లాస్ట్ సెక్షన్కి వచ్చేసామన్నమాట. కలర్ఫుల్గా ఇవి చూడడానికి అన్నీ బాగున్నాయి, క్యూట్గా. క్యాండిల్స్లో నాకు ఈ గోల్డ్ కలర్ది నా దగ్గర ఉండింది అనమాట ఇంతకుముందు తీసుకున్నప్పుడు, కానీ ఇప్పుడు దాని ప్రైస్ పెరిగిపోయింది. అండ్ ఇక్కడ మిగతావి కూడా కొన్ని డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట, సైజెస్లో అన్నీ. సో $9, $10, $5 ఒక్కొక్కటి ఆ రేంజ్లో ఉన్నాయి. చూడడానికి బాగున్నాయి, డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని మాత్రం సిమిలర్ ఉన్నాయి. ఈ స్టీల్ అయితే ఫస్ట్ టైం చూసా, బాగానే అనిపించింది. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ కూడా చేయించుకున్నాం. ఐకియా క్లోజింగ్ టైం కూడా అయిపోయింది. సో లాస్ట్లో ఇక్కడ నించొని కొంచెం ఏమైనా స్నాక్ తీసుకొని కార్లో వెళ్ళడానికి 1 hour టైం పడుతుంది కదా అని తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో సినమన్ రోల్స్ తీసుకున్నారు, చాలా బాగున్నాయి. వచ్చేటప్పుడు వెదర్ బాగుండింది, అందుకే వీడు జాకెట్ వేసుకోకుండా వచ్చాడు. వెళ్ళేటప్పటికి బాగా చల్లగా అయిపోయింది. బయట క్రిస్మస్ సీజన్ కదా, ఆ లైట్స్ కూడా ఓన్లీ గ్రీన్ అండ్ రెడ్ బాగా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ ట్రాఫిక్ చూసారా సైడ్దంతా, మాకు ఇక్కడ ఒక కమ్యూనిటీ మొత్తము క్రిస్మస్ లైట్స్ పెడతారనమాట. వాళ్ళు అలో చేస్తారు మాకు చూడ్డానికి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. సో ఆ క్యూ అనమాట చూడ్డానికి 2 days ఉంటుంది. మాకు అక్కడ ఇంకా స్టక్ అయిపోయి యూటర్న్ తీసుకొని వేరే రూట్ నుంచి ఇంటికి రావాల్సి వచ్చింది. ఇదండి మా ఐకియా షాపింగ్. దట్స్ ఇట్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.